చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి జరగనటువంటి ఘోర అవమానాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటా ఉన్నాడు. నీచ నికృష్టమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతా ఉన్నాయి. అయినా ఏమీ పీకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిపై కోడిగుడ్లతో, చెప్పులతో, చీపుర్లతో, చాట్లతో మహిళలు వెంటబడి పరిగెత్తించేలా కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడడంతో జగన్మోహన్ రెడ్డి భయంతో పారిపోయేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ ఈ ఘటనలు ఎక్కడ జరిగాయి, ఏం జరిగింది, ఎందుకు ఇలా జరుగుతోంది, మరి ఇప్పుడు జగన్ ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడి తాడేపల్లి కోటలోనే దాక్కుంటాడా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన డెకాయిడ్ 420 ముఖ్యమంత్రి గారి గురించి మనందరికీ తెలుసు. ఎంత నీచ నికృష్ట దౌర్భాగ్య దుర్మార్గపు పరిపాలన గత 4 సంవత్సరాల 11 నెలలుగా అతను రాష్ట్ర ప్రజలకు అందించాడో మనందరికీ తెలుసు. ఏ వర్గానికి అతను న్యాయం చేయనటువంటి, చేతగానటువంటి, చేవలేనటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో స్థానం సంపాదించినటువంటి ఈ దుర్మార్గపు దౌర్భాగ్యుడికి గతంలో డీజీపీగా ఉన్నటువంటి సమంగా నీచంగా నికృష్టంగా కడుపుకు అన్నం తినని విధంగా మాట్లాడాడు. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారి వాహనంపై కొంతమంది రాళ్ళు రప్పలు విసిరేస్తే ఇదంతా భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు నీచాతి నీచంగా. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిపై సొంత జిల్లాలో, రాయలసీమ ప్రాంతంలో, సొంత ఏరియాలో ముఖ్యమంత్రిగా ఉండగా అతని మీద చెప్పు విసిరేస్తే దీన్ని మరి పోలీసు పరిభాషలో కానీ, లేదంటే గతంలో మాజీ డీజీపీగా ఉన్నటువంటి సవంగమన్న లవంగవలా చెప్పినటువంటి సామెత ప్రకారం కానీ ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కదా. మరి ఎవడు చెప్పు విసిరేశాడంటూ దాని మీద ఎంక్వైరీ అంట, దాని మీద వివరణ అంట. దేనికి ఎంక్వైరీ, దేనికి వివరణ? బొత్తులోది. ఇతను నిత్యంగా పరిపాలిస్తే, ఇచ్చిన హామీలు గాలి కుదిలేస్తే ఎవడో చెప్పేసి ఉంటారా, రే నేను బీసీల పక్షపాతిని, నేను ఎస్సీల పక్షపాతిని, నేను మైనారిటీల పక్షపాతిని అన్నాడు కదా. మరి మాస్క్ అడిగినటువంటి పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ని చంపివేసే విధంగా చేసినటువంటి కార్యక్రమం ఇతను నిజంగా దళిత పక్షపాత? అదేవిధంగా ఈ నీచ నికృష్టమైనటువంటి పరిపాలకుడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి దౌర్భాగ్యుడు, నీచుడు, పరమ నికృష్టుడు అయినటువంటి అనంతబాబుని పక్క చేతిలో కూర్చోబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాత అవుతాడా? మరి దళితులు ఎవరైనా చెప్పేసి ఉండొచ్చు ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి మీద. అదేవిధంగా బీసీల పక్షపాత అంటాడా? బీసీల మీద కేసులు అచ్చెన్నాయుడు గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద, అయ్యన్న పాత్రుడు గారి మీద ఇంతేనా? కడప జిల్లాలో అతను నందం సుబ్బయ్య దగ్గర నుంచి మాచర్లలో చంద్రయ్య దాకా జై జగన్మోహన్ రెడ్డి అనలేదని చెప్పి బీసీల పీకలు కోసినటువంటి నీచుడికి బీసీలు ఓటు అడిగేటువంటి హక్కు ఉంటుందా అనేటువంటి ఉద్దేశంతో బీసీ సోదరులు చెప్పేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి మీద. ఇంతేనా? కోడిగుడ్లు, చీపుర్లు కూడా పడినప్పటికీ వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు. చాటలు పట్టుకొని కూడా, చీపుర్లు పట్టుకొని కూడా మహిళలు వెంటబడేటువంటి పరిస్థితి రావడంతో డ్రైవర్ని కొంచెం తొందరగా పని లేకపోతే వీళ్ళు కొట్టేటట్టుంటారు అని అడుక్కున్నట్టుగా కూడా జగన్ సమాచారం. ఇక మైనార్టీల విషయానికి వద్దాం. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది చిన్న బిడ్డలతో సహా. ఈ దౌర్భాగ్యానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదేవిధంగా పలమనేరులో మిస్బా అనేటువంటి ఆడబిడ్డ తను ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే తను మొదటి ర్యాంకులో చదివేది తన స్కూల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుమార్తె 2వ ర్యాంకులో వచ్చేది. అందుకని వెంటాడి వేధించి తన స్కూల్ మానిపిస్తే తన బాధ ఆవేదన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. మరి ఈ నీచుడి మీద ఎవరన్నా మైనారిటీ సోదరీమణులు చెప్పులేసి ఉండొచ్చు. అదేమన్నా తప్ప? భావ ప్రకటన స్వేచ్ఛ కదా. ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు గత డీజీపీ గారి మాటలను గౌరవించడా? అంటే సమంగమన్న లవంగవలా తీసేస్తారా? సరే, జగన్మోహన్ రెడ్డి తీసేస్తాడు. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అధికారంలోకి రాగానే అన్నను విడజీతే అట్టన్నా అన్నాడు. ఆ తర్వాత ఉన్న ఉద్యోగం పీక పాడేశాడు. అదేవిధంగా లవంగమన్నను కూడా అంతే చెప్పాడు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల ధర్నాల్లో ఇతను విఫలమయ్యాడని చెప్పి వాటిని అరికట్టడంలో అతన్ని కూడా తీసి కూరలో కరివేపాకులాగా తీసేసి పక్కన పడేసి ఏదో ఒక పదవి ఇచ్చాడు పనికి మాలింది అని జనం అనుకుంటున్నారు పరిస్థితుల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా గత 4 సంవత్సరాల 11 నెలలు ప్రజల్లోకి ఎందుకు రాలేదు మీకన్నా అర్థమవుతుందా? ప్రజల్లోకి వస్తే చెప్పులతో కొడతారు కాబట్టి, చీపుర్లు తిరగేసి కొడతారు కాబట్టి, చాటలు పట్టుకొని వెంటబడతారు కాబట్టి, కోడిగుడ్లతో మొహాన విసిరేస్తారు కాబట్టి, టమాటాలు కోడిగుడ్లతో జగన్మోహన్ కొట్టించుకోవాల్సి వస్తుందేమో, ఈ నీచ అవమానం జరిగితే బాగోదేమో అనేటువంటి ఆలోచనతో ఇన్నాళ్ళు అతను ప్రజల్లోకి రాలేదు. పైన హెలికాప్టర్లో పోతుంటే కింద షెట్లు కొట్టేపించాడు. అతను ఎక్కడికన్నా మీటింగ్కి వస్తుంటే ఇనుప బారికేడ్లు పెట్టాడు. ఎందుకయ్యా ఇవన్నీ అంటే షాపులు మూసేపించాడు. ఎందుకంటే కోడిగుడ్లు దొరకకూడదని, చెప్పులు దొరకకూడదని, టమోటాలు దొరకకూడదని, ఇతను ఎక్కడికన్నా వస్తే ప్రజలు రాకూడదని బారికేడ్లు పెట్టడం. ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తా ఉన్నారో ఆ ప్రజలు ఇతని మీద ఈ రకమైనటువంటి రియాక్షన్లు ఇస్తా ఉన్నారు. సొంత చెల్లిని
పార్టీలోంచి బయటపడేసి చెల్లి క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడి తల్లి క్యారెక్టర్ గురించి కూడా నీచంగా అర్థం వచ్చే విధంగా చెల్లిని తిట్టిస్తే జగన్మోహన్ రెడ్డి మీద మహిళా లోకం మొహారం ఉమ్మేస్తుంది కదా. నా అక్క చెమ్మల కోసం నేను మద్యపాన నిషేధం చేస్తానని నీచమైనటువంటి మాటలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా ఆ యొక్క మద్యం మీద ఆదాయంతో రాష్ట్రాన్ని పరిపాలిస్తూ దాని ద్వారా నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలకుడి మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మహిళలైనా చెప్పుతో కొట్టాలనుకుని ఉండొచ్చు. వాళ్ళ చేతిలో వాళ్ళ కాలు చెప్పే ఉంటే ఎడంకాలు చెప్పే ఇసిరేసి ఉండొచ్చు. అంత మాత్రానికి వాళ్ళ మీద కేసులు పెడతారా? దాని మీద ఎంక్వైరీ ఎందుకు జరగాలి? జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందిలో కొంతమంది కులం కోసమో, కొంతమంది మతం కోసమో, కొంతమంది డబ్బు కోసమో తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పులు చాటలు కోడిగుడ్లు తిరగేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.